హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాల్లో గైస్ వచ్చేసినాం ఇక మన అరవింద్ కొత్త ఛానల్. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఈరోజు ఏంద్రా స్పెషల్? మటన్ కర్రీ. ఈరోజు మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. బ్యాచిలర్ లైఫ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాం మీకు. చలో చలో హాయ్ గైస్, ఇక వచ్చేసినాం. ఈరోజు మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. చలో స్టార్ట్. ఇక ఫస్ట్ గ్యాస్ వెలిగిద్దాం. అరే ఇది లేదేంద్రా? అది పోయింది మస్తు రోజులు లేదు కానీ. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం మామ బ్యాచిలర్ కష్టాలు ఎట్లా చూపిస్తాం. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. బ్యాచిలర్ కష్టాలు ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు. ఇది తీసి దీనికి పెట్టాలి, అయితేనే అవుతుంది. ఓకేనా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది నమ్మ ఎంత తక్కువ పడితే అంత మంచిది. కానీ మేము ఇక్కడే తింటాం. కానీ మేము ఎక్కువనే తింటాం. ఇది ఎందుకంటే మటన్ కర్రీ. ఏ ఒక్కటి చాలరా పట్టు. ఈ మటన్ లో కూడా పెడిపే నీ అవ్వ గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు మటన్ చూడు రే అవుతుంది. మామ మేము రిచ్ కాదు, ఈ గ్లౌజ్ వేసుకోలేండి. మేము ఇక ఈ ఆనియన్స్ ఏమో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది చేయాలి, రెడీ చేసుకోవాలి మొత్తం. అరే కుర్చీ అనగానే ఆ డైలాగ్ వచ్చింది. కుర్చీని మడత అది వద్దురా. మన ఛానల్లో గలీజ్ మాటలు వద్దు మామ. మా బ్యాచిలర్ బతుకులు ఇట్లుంటాయి చూడు. ఇక ఏదైనా ఒక రోజు ఇట్లా మంచిగా వండి ప్రశాంతత తిని. మామ కొంచెం ఉప్పు తగినంత. అరే ఈ దాంట్లో ఎక్కువ వేసుకోవాలన్నా? ఏ వద్దురా, తగినంత వేసుకోవాలి. స్టార్టింగ్ లో అది వాసన పోవాలంటే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేయాలి. ఆనియన్స్ వాసన అవుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం వేసుకోవచ్చు. మీరు మటన్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? మటనే బేటే నువ్వు టెన్షన్ పడక బేటే. అరే కాదు, నువ్వు ఉప్పును పట్టుకొని మసాలా అంటున్నావు. మసాలా పట్టుకొని తిన్నావు అనుకో మొత్తం చిల్ అయిపోతావు. కొంచెం ఏంద్రా ఇది పసుపు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు. మీరు రిలాక్స్. ఇంకా కొంచెం మాడిపోవాలి. అది మాడిపోవాలరా, ఇంకా కలర్ రాలేదు. బ్రౌన్ కలర్ లో రావాలి. వచ్చిన తర్వాత కొంచెం కలర్ వచ్చినట్టుంది. దీంట్లో కొంచెం మటన్ వేసి కొద్దిసేపు ఇది చేద్దాం. ఏం చేద్దాం? బ్యాచిలర్ కల్లి ఒక్కసారి మటన్ చేద్దామని అనుకున్నాం. మరి నువ్వేం చేస్తావు నీకే తెలియాలి. ఈ మటన్ అవుతుందో ఏమవుతుందో చూద్దాం రా. ఈ ఆనియన్స్ అయితే గుద్దవలకి వేసినాం. బూతు ఏ బూతులు ఉందని మనది మామ. మన ఛానల్లో బూతులు వద్దు, బూతులకు దండం. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. కేజీ మటన్. కేజీ కన్నా ఎక్కువ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కేజీనేరా, ఎక్కువ లేదు. చలో ఇది ఆయిల్ వాటర్ మొత్తం పిండేయాలి. వాటర్ ఉంటే వాటర్ ఉండరాదు. ఇక మీకు తెలుసుగా. యహీ నహీ అభి ఔర్ సునియే. పెట్టేరా రే, ఎక్కువ పిండకు మొత్తం. అది పిసుకుడు అలవాటు రానికి. అప్పటిదాకా మనం ఇది హైజీనిక్. నేను ఇప్పుడు ఎవరిని పిసుకలేదురా మహేష్. రే అవి వద్దురా. మన ఛానల్లో ఆయిల్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమేస్తావు దాంట్లో? అరే కొంచెం ఇది తగ్గడా కావాలా? తక్కడాకి ఇక్కడ లేదు మన దగ్గర. అరే సరిగా చూపిరా బాబు, మనోళ్ళు ఫీల్ అవుతారు. కొంచెం ఆయిల్లో 2 నిమిషాలు పెడదాము. వీలైతే కొంచెం పసుపు ఎక్కువ వేస్తున్నాం. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే కొద్ది పచ్చి వాసన కూడా అవుతుంది మటన్ది కూడా. అరే మామ మనం ఇది వేయలేవా? ఇంకేదా? అరే నేను అప్పుడే అద్రక్ లసన్ మామ, ఇది మర్చిపోయినా. పేస్ట్ మా దాంట్లో అద్రక్ లసన్ అంటారా? అద్రక్ లసన్ అంటారా బాబు. ఓకే, ఇక ఇది మర్చిపోయినాం. ఇక ఇప్పుడు దాంట్లో కుర్చీ ఏముంటుందో డైరెక్ట్ వేయడం. ఎంత పడితే అంత. దాంతో ఎక్కువ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఒక మొత్తం ఇంత అది ప్యాకెట్ మొత్తం ఒకసారి వేసుకొని చూడండి. రాకపోతే వచ్చి మా వీడియో కామెంట్ చేయండి. అక్కడ
ఇక ఇట్లా వచ్చింది మామ టమాటా ఓకే టమాటా కూడా ఒక 2 టమాటాస్ కట్ చేసుకున్నాం. మీరు కాలే ఒక 20-30 కట్ చేసుకోండి. కొంచెం టమాటా ఏం కందురు చేస్తారు బే ఎవరి ఇష్టం వాళ్ళరా, ఎట్లా తింటే అట్లా తినని. మీ ఇష్టం రా బాబు. మీరు 4 రోజుల జిందగీ ఎట్లా బతకాలరా మహేష్? టమాటాలు తిని బతుకుమంటున్నాం. ఇక్కడ వినండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా 2026 వచ్చింది. ఇప్పుడు నా మారండి. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह మామ కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొంచెం లేట్ అయింది. ఇది ఆయిల్లోనే వేసేది ఉండే, లేదా తర్వాత కూడా వేసినా నడుస్తుంది. ఓకే మరి అది మన మర్జీ. చాలు. కొంచెం కర్రీ కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అది. ఇక మ్యాక్సిమం మనం ఆయిల్లో కొంచెం బాగానే కుక్ అయింది. కొంచెం ఏమంటావు? మా వీడియోకి 50 పైన కామెంట్ 50 ప్లస్ కామెంట్ చేశారు అనుకో, నెక్స్ట్ బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తాం. బిర్యానీ బ్యాచిలర్ బిర్యానీ ఎట్లా ఉంటుంది గుమ్మ అయిపోతారు అసలు తిన్నారు అనుకో ఒకసారి. ఏదా 5-6 రావాలి రావే. 5-6 కారం పొడి వేసుకుంటున్నాం. ఎంత 5-6 దెబ్బకు 1 మిలియన్ వ్యూస్ రావాలి. దెబ్బకు మనం చెప్పరా మా బ్యాచిలర్ లో మటన్ కర్రీ ఎట్లా ఉంటుంది అనుకో, తిన్నారనుకో కూడా సరే మొత్తం గుమ్మ అయిపోతారు అసలు. గుమ్మైపోతారు. మనోడు మా వీడియో చూసుకొని ఒకసారి చేసుకోండి. మనోడు అవి ప్రమోషన్ చేసి వచ్చిండు. అది అంటున్నా జీన్స్ కార్గో పాయింట్లు 100కు ఒక్కసారి తినారనుకో బుర్రపాడు అసలుకి. ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం. చూసుకో ఇక. కొంచెం పట్టుకో. చలో చలో చలో. మన మటన్ దాంట్లో వాటర్ వేసుకోవా అన్న? ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ కాదు, మొత్తం కలపడం అయిపోయింది. అంటే ఆ కలుపుడు కాదు, ఇది చిన్న కలుపుడు. అబ్బా 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 అబ్బా, ఏం వాసన రా అబ్బా. వాసన మాత్రం ఇక గుద్దవలుగా వస్తుంది. గుద్దవలుగా కాదు కానీ కొంచెం మంచిగా వస్తుంది. గుద్దవలుగా అంటే గలీజ్ మాటలు వద్దురా, అవి బూతులు అన్న చెప్తాడు కానీ పాటించడు. అదే ఎన్నెన్నో అనుకుంటాం రా, అన్నీ అవుతాయేంటి? ఎన్నో అనుకుంటాం, అన్నీ ఏమో కావాలా. నువ్వు కెమెరా చూడు మామ. కొద్దిసేపు ఇది ఏంద్రా వాటర్ వేస్తాం ఇప్పుడు. వాటర్ టైం. రే వాటర్ తీరా, వాటర్ తీసుకో. రైస్ పెట్టేసినాం మామ. ఇక తర్వాత చూపిస్తాం తినేటప్పుడు. రే మ్యాక్సిమం మన కర్రీ అయిపోయింది. అంటే ఫ్రై అంటే ఇక కొద్దిసేపు ఇక ఇట్లా కొంచెం వాటర్ వేసి మామ ఇట్రా ఇట్రా. అరే సరిగా చూపిరా. మన మటన్ అంటే ఏకదం కోమ గుమ్మ అయిపోవాలి మనోడు అన్నట్టు. గాలి వాసనకి పక్కా రూమ్ అవుతుంది మామ. వాసన మాత్రం కోమ వాసన. అబ్బా 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 అబ్బా, ఏమన్నా మామ వీనికి ఆస్కార్ ఏమైనా ఉంటే చూడరా. ఫోన్ ఆయన దీంట్లో పడగలదు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి గైస్. యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా రాలేదు guys. తీరా తీరా తీరా. ఇక అటు పెట్టరా ఫోన్. ఇక వాటర్ వాసనకి మొత్తం గుమ్మైపోతుంది మామ. ఇంకా వాటర్ వేసుకోవాలి కొంచెం. ఇది ఈ మటన్ ఉడకాలి. ఉడకడానికి టైం పడుతుంది. వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే తర్వాత కొద్దిసేపు 10 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. అయితే ఇక ఎగ్దం కూర మామ. ఒకసారి మొత్తం కలుపుకోండి. మొత్తం క్లోజ్ కిరా. వద్దురా, క్లోజ్ వద్దురా. నీ అవ్వ మొత్తం గలీజ్ ఉంది. నాకు నమ్మకం లేదు. భలే ఉంది. ఇట్రా. అరే ఇట్లా ఇప్పుడు చూడడానికి ఇట్లా కనిపిస్తుంది కానీ కొద్దిసేపు అయినాక చూడండి, అప్పుడు చూపిస్తాం. కానీ ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. వాసన అయితే భలే. అది మనుషులు తినేదే కదా. అరే ఇది మనుషులు కాదక గాడు. అరే ఇది టక్కనేడా ఆడ ఆడ ఆడ. ఇది పెట్టడం మ్యాండటరీ. చలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒక ఇట్లా వేసుకొని గ్యాస్ 70% పెట్టుకొని గ్యాస్ కూడా ఇక 4-5 విజిల్స్ వచ్చినప్పుడు వద్దాం. తర్వాత తిని చూపిస్తా. ఇట్లా గుమ్మ అయిపోతాం అసలు. టైమర్ పెట్టుకోండి గైస్. ఆఫ్ చేయరా బేటే. మామ ఇక విజిల్స్ అయిపోయినాయి. మనం బంద్ చేసేస్తున్నాం. ఇది ఉడిపోయిందిరా. అరే దీనమ్మ రావట్లేదురా. ఇది ట్రై చేయి.
2 hours later. మామ 6 విజిల్స్ అయిపోయినాయి, ఇక బంద్ చేసినాం. మన కర్రీ అయిపోయింది. ఇప్పుడే తీయద్దు, ఒక అది వేడిగా ఉంది, కొంచెం చల్లగా కావాలి, తర్వాత తీద్దాం. ఇప్పుడు కాలుతుందిరా. Nice. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టుంది, అయినా బాగుంది. మామ కర్రీ చూపి ఇక కోమా నల్లి బొక్క. ఏదో తేడాగా ఉంది. అది నల్లిబొక్క నారా? నల్లి బొక్క నేను నాకు ఎప్పుడు చూసినా అది ఒటకాయలాగానే కనిపిస్తుంది. వీడియోలో అది రాదు, నితిన్ గారు పెడతారు పేట వేసి. గిటకాయలు మాట్లాడకు. పని చెయ్యి. అరే ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నా కానీ ఇక మా దగ్గర మామ ఇక బొక్కలు చూడరా. ఏ జూమ్ చేయకురా బేటీ. మామ జూమ్ చేయకు, ఆయిల్ కనిపిస్తుంది లేకపోతే. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ఏ ఆయిల్ కొంచెం ఇక మటన్ లో కూడా ఆయిల్ వస్తుంది. అరే చూస్తేనే నోట్లకి నీళ్ళు కాడుతున్నాడు. చలో ఎట్లుంది మామ? టేస్ట్ చేస్తాడు మనోడు. చెప్తాను. భలే ఉంది, సేమ్ హోటల్లో చేసినట్టు ఉంది వంట. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ మామ. 8 నెంబర్ రా, మస్త్ అయింది. మా కలుపుకొని తింటే ఇట్లా కరిగిపోతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. కోమా ఎగ్దమ్ ఉంది, మనోడు రివ్యూ ఇస్తాడు. చెప్పు మామ. నేను చెప్పినా కదా, తింటేనే బుర్రా పడంటారా అప్పుడే. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. రారా బొక్క చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.